తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు 17వ తారీఖు నాగుల పంచమి ఎంతో విశేషం అని చెప్తారు. ప్రధానంగా నాగుల చవితి కార్తీక మాసంలో మనకి అప్పుడు వచ్చేది కావచ్చు. ఇప్పుడు చేసేటువంటి నాగుల పంచమి చాలా విశేషమైనవి సుబ్రహ్మణ్యుడి ఆరాధనకి. అయితే మరి ఈసారి ఏ విధంగా మనం జరుపుకోవాలి, ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎటువంటి ఫలితాలను అందిస్తారు స్వామి పూజ చేయటం ద్వారా, అంటే ఏం చేస్తే అనుగ్రహం లభిస్తుంది తెలుసుకుందామండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, నాగుల పంచమి శ్రావణ మాసం రాగానే చాలా విశేషం అది. మరి ఎందుకు ఆరాధన చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎటువంటి ఫలితం పొందుతాము? మనకి ఇది ఆరాధన చేసే ముందు అసలు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మనకి ఏం కలిసి వస్తాయో చెప్తాను. సాధారణంగా ఈ కాలసర్ప దోషం, కుజదోషం, నాగదోషం, వివాహం అస్సలు అవ్వట్లేదు, సంతానం అస్సలు కలగట్లేదు, వైవాహిక జీవితం బాగాలేదు, మనస్పర్ధలు ఉన్నాయి, కోర్టు కేసెస్ ఉన్నాయి, ల్యాండ్ లిటిగేషన్ ఉంది, పోలీస్ కేసులు ఉన్నాయి, ధనం మనం ఎవరికో ఇచ్చి వెనక్కి రావట్లేదు. ఈ మొత్తానికి ఇవన్నిటికీ హెడ్ భూమి రిలేటెడ్ ప్రాబ్లం. ఇల్లు కొనలేకపోతున్నాం, భూమి తగాదాలు, ఇవన్నిటికీ కారకుడు మెయిన్గా ఈ కుజుడు, రాహు ఇవన్నీ కలిసి. సో ఈ గ్రహాల కలయిక మూలాన్ని మెయిన్ అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే కనుక ఇవన్నిటి నుంచి మనం బయటపడచ్చు అన్నమాట. సో మెయిన్గా ఈ నాగుల పంచమి రోజున మనం బాగా చేస్తే అంటే మెయిన్గా అంటే సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకుంటే ఈ 10 పాయింట్స్ కవర్ అయిపోతాయి, ఖచ్చితంగా కవర్ అవుతాయి. ఇంకోటంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ ఆయన అనుగ్రహం ఉందనుకోండి, చాలా మంది చూడండి డిలే అయిపోతాయి మ్యారేజెస్. ఆ మ్యారేజ్ డిలే అంటేనే మెయిన్గా కుజదోషం ఉండడం, కాలసర్పదోషం ఉండడం, నాగదోషం ఉండడం, లగ్నంలో రాహు ఉండడం, సప్తమ స్థానంలో రాహు ఉండడం, అయితే లగ్నంలో కేతు ఉండడం, లేకపోతే సప్తమ స్థానంలో కేతు ఉండడం, అయితే సప్తమ స్థానంలో శని ఉండడం, పాపగ్రహాలు సప్తమ స్థానంలో ఎక్కువగా ఉండడం చేత వివాహం అవ్వడం, డైవర్స్ అవ్వడం, సెకండ్ మ్యారేజ్ అవ్వడం, మళ్ళీ అది సరిగ్గా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి మేడం. సో మీరు ఫస్టే సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకున్నారనుకోండి, ఇవన్నిటి నుంచి మీరు బయటపడచ్చు. సో ఆయన డిసైడ్ చేస్తాడు. దేవుడు తలుచుకుంటే ఏం చేయలేని ఏం లేదు, కానీ ఏ దేవుడు చేస్తాడు అనేది పట్టుకోవాలి. ప్రతి ప్రాబ్లంకి ఒక ఇది ఉంటుంది. మనకి అనారోగ్యం చేసింది, మనం పోలీస్ దగ్గరికి వెళ్ళకూడదు. అనారోగ్యం చేసింది, లాయర్ దగ్గరికి వెళ్ళకూడదు. అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఏ అనారోగ్యం చేస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో మళ్ళీ అందులో కూడా ఉన్నాయి. సో అలాగే మనకి ఏ ప్రాబ్లం వస్తుందో ఆ దేవుడిని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఈ సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకుంటే మొత్తం ఈ 10 పాయింట్లు కవర్ అయిపోతాయి మేడం. అందుకే తమిళనాడు మొత్తం కూడా ఆ దేవుడిని ఎక్కువగా పూజిస్తారు. ఆ దేవుడి పేరే మ్యాక్సిమం పెట్టుకుంటారు. మురుగన్, షణ్ముగ, ఇంకా 24 గంటలు ఆ దేవుడినే ఆరాధిస్తారు అన్నమాట. సో ఇప్పుడు మన వాళ్ళు కూడా మెయిన్ అంటే ఈ ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఎక్కువగా చూసింది, నేను ఎక్కువగా చెప్పేది, నేను ఎక్కువగా కూడా మెయిన్ రెమెడీస్ పార్ట్లో చెప్పేది ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. సో ఈ చేస్తానికి తప్పకుండా ఉండడం. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ ఆరాధనలో ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం. సో అలాగే ఏంటంటే పొట్లకాయ అస్సలు తినకోవడం. ఎందుకంటే పొట్లకాయ అనేది ఒక పాము ఆకారంలో ఉంటుంది. కట్ చేస్తే మనం పావును చంపిన దోషంలా మనకు వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించేవారు పొట్లకాయ అస్సలు తినకూడదు అన్నమాట. సో ఇలాంటివన్నీ కొన్ని పాటించాలి. పాటిస్తే కనుక సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మనకు ఉంటుందని 100% చెప్పచ్చు. మరి ఆ రోజు ఎలా గురుగారు ఏం చేయమంటారు? మెయిన్ గా ఫస్ట్ ఏంటంటే పొద్దునే తలస్నానం చేయడం అండి. సో మంచి బట్టలు ధరించడం, ధరించిన తర్వాత మన ఇంట్లోనే ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం. మెయిన్ గా అంటే మనకి ఏమొచ్చో అది చదువుకోవడం. అదైన తర్వాత మెయిన్ గా దీపం వెలిగించడం, ధూపం వెలిగించడం, వీళ్ళతో కొబ్బరికాయ కొట్టడం, ఇవన్నీ చేసుకోవడం. అలాగే మనం పాలు ఏవైతే ఉన్నాయో పచ్చి పాలు మనం పుట్ట ఉందనుకోండి, పుట్ట దగ్గరికి వెళ్ళడం, పుట్ట దగ్గర మనం పాలు పోసుకోవడం. అలాగే మనం చిమ్మిలి ఇంట్లో తయారు చేసుకోవడం, అంటే బెల్లం మరియు నువ్వులతో చిమ్మిలి తయారు చేస్తాం, అది నైవేద్యం పెట్టడం అన్నమాట అక్కడ. సో నైవేద్యం పెడితే కనుక ఆ దేవుడికి మంచిది. ఆ పుట్టది తర్వాత లాస్ట్కి ఆ మట్టి తీసుకోవడం, మట్టి తీసుకుని కళ్ళకి రాసుకోవడం, చెవులకు పెట్టుకోవడం. అందుకే కళ్ళ ప్రాబ్లం అంటే సుబ్రహ్మణ్య స్వామి మెయిన్గా అనుగ్రహం ఉందంటే ఈ కళ్ళకి చెవులకి ప్రాబ్లం ఉండదండి. కానీ ఇది మనకి ఏదైనా లోపం ఉందనుకోండి, చెవులది ఏదైనా ప్రాబ్లం, వినిపించట్లేదు, చెవి పోటు ఉండడం, చెవికి ఏదో ఒకటి వినికిడి సమస్యలు అన్నీ కూడా, కళ్ళ సమస్యలు అన్నీ ఉన్నా కూడా అవంతా కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇదిలోకి వస్తుందండి. సో ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే కనుక ఈ వినికిడి సమస్య తగ్గుతుంది, చెవి రిలేటెడ్ ప్రాబ్లం తగ్గుతుంది, కళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని కూడా తగ్గుతాయి. అందుకే ఆ పుట్టమట్టి మనం కళ్ళకి రాసుకోవడం, చెవులకి రాసుకుంటే కనుక సో మనకి కళ్ళు చెవులు కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. సో మెయిన్గా ఈ అనుగ్రహంతో సంతానం లేని వారికి సంతానం కలగడం, వివాహం కాని వారికి వివాహం అవడం, దాంపత్యం బాలేని వాళ్ళకి వైవాహిక జీవితం వాళ్ళకి చాలా బాగుండడం. సో అలాగే ఈ ల్యాండ్ లిటిగేషన్స్, కోర్టు కేసు, పోలీస్ కేసులు ఇవన్నీ ఏమైనా కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా బాగుండడం,
సో మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో పుట్ట లేని చోట దగ్గరగా లేదు ఇదంటే కనుక ఈ విగ్రహ నాగప్రతిష్ఠ ఉంటాయి కొన్ని టెంపుల్స్లో. అక్కడికి వెళ్ళినప్పుడు మటుకు కూర్చో ఫ్రెష్గా ఫస్ట్ ఏంటంటే మనం నీళ్లు పోస్తాం. నీళ్లు పోసిన తర్వాతే వేరేది మనం ఏదైనా ఇప్పుడు పంచామృతాలు ఏవైనా సరే ఫస్ట్ వాటర్ పోసిన తర్వాతే పంచామృతాలు తోటి అభిషేకం చేస్తాం. అలాగే ఫస్ట్ వాటర్ పోయడం, వాటర్ పోసిన తర్వాత దాని మీద మనం పాలు పోయడం అంతా అయిపోతే మళ్ళీ కొంచెం వాటర్ పోస్తే అదంతా కొంచెం నీట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. సో అలా వాళ్ళు చేసుకోవచ్చు అండి. అలా నాగుల ఆరాధన ప్లస్ ఇంకోటి మెయిన్ అంటే ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం మెయిన్ గా ఉండాలండి. పొద్దునంత ఉపవాసం పొద్దున ఉంటే సాయంత్రం కూడా మొత్తం అంతా కటిక ఉపవాసం ఉంటే మంచిది. ఫ్రూట్స్ తింటే మంచిది ఆ ఒక్కరోజు. మెయిన్ గా లేడీస్ అండి, ఎందుకంటే లేడీస్ అంటే మెయిన్ గా భర్త కారకుడు కుజుడు. ఏ ఆడవాళ్ళకైనా భర్త కారకుడు కుజుడు. ఆ కుజుడు అనే గ్రహం బాగుందంటే భర్త ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. సో చాలా మంచి మంచి భర్త లభిస్తాడు. సో ఈ కుజుడిని మనం ఆరాధించడం అంటేనే మెయిన్ గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం అన్నమాట. సో అందుకే ఆ రోజు ఉపవాసం ఉన్నాం అనుకోండి, అది మనకి ఆరోగ్యం. మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే మెయిన్గా కుజుడిని ఆరాధించినట్టే. సో ఆరోగ్యం కూడా బాగున్నట్టు, మనకి ఆరోగ్యం బాగుంటుంది, భర్త కూడా ఆరోగ్యం బాగుంటుంది, సంతానం కూడా చాలా బాగుంటారు అన్నమాట. సో ఏడాదికి ఒక రోజు అండి. సో అది మనం పట్టేస్తే చాలా మంచిది. సో కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. కటిక ఉపవాసం మెయిన్గా ఫ్రూట్స్ తినండి. ఇంకా అంతగా ఇంకా మనం లేకపోతే కనుక మీరు ఇంకేమైనా టిఫిన్ చేయండి తప్ప సాధారణంగా ఫ్రూట్స్ తింటే కనుక పర్వాలేదు. ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.